అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ పిజే రఘురంజిత్. సో, ఈరోజు కంటెంట్ ఏంటంటే, మనకి చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా బేసిక్ నెసెసిటీ ఏంటంటే రోడ్స్. రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా అని చూసి 2 బీహెచ్‌కే హౌసెస్ రెంట్‌కి తీసుకున్నోళ్ళు కొనేవాళ్ళు ఉంటారు. అంటే రోడ్స్ అన్నవి అంత బేసిక్ థింగ్ చాలా ఇంపార్టెంట్ అది. అంత ఇంపార్టెంట్ థింగ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు కేర్‌లెస్‌గా బటన్లు నొక్కుంటూ కూర్చుంటా, ఆయన ఇంటూ సెక్రటేరియట్ సెట్టేసుకొని దాన్ని గాలికి వదిలేసారు కంప్లీట్‌గా. సో, దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేసే ప్రయత్నాన్ని ఆయన చార్జ్ తీసుకున్న రోజు నుంచే మొదలుపెట్టారు. సో, దాని గురించి వీడియో కంటెంట్‌లోకెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రోడ్స్. మీరు ట్విట్టర్‌లోకెళ్ళి గుడ్ మార్నింగ్ సీఎం అని హ్యాష్‌ట్యాగ్ కొట్టారనుకోండి. కొన్ని వేల వందల పోస్టులొస్తాయి. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో రోడ్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాయి? రోడ్స్ మీద అంత క్వెషన్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో, దాన్ని అసలు ఏం చేయాలని ఆయన ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ప్రజలు అడుగుతారు ఎలక్షన్స్ అప్పుడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్స్ బాలేదని తిట్టే మరి నువ్వు చేసింది ఏంటి అని అడుగుతారు. సో, దానికి మనం ఏంటంటే మనం డెఫినిట్‌గా మనం ఏం చేసామో చెప్పాలి. సో, చెప్పే ప్రయత్నం చేద్దాం. సో, చాలా క్లియర్‌గా విత్ సోర్స్ నేను డేటా చెప్తాను. సో, సోర్స్‌లోకెళ్తే ఫ్రమ్ 2014 తీసుకుందాం. 2014 ఎందుకంటే డివైడ్ అయిన స్టేట్ కాబట్టి 2014 నుంచి మీరు చూస్తే టీడీపీ హయాంలో అంటే జనసేన సపోర్ట్ చేసి గెలిచిన ఎన్నికలు 2014 నుంచి 19 వరకు. అప్పుడు ఆర్&బి రోడ్స్ ఎంతేసారంటే ఎంత ఖర్చు పెట్టారు, ఎంతేసారంటే 6,670 కిలోమీటర్లకు గాను 2,772 కోట్లు ఖర్చు పెట్టారు అప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చార్జ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. 7,276 కిలోమీటర్స్ రోడ్లకు గాను 3,461 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 3 ఏళ్లకు నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డి ఈ డేటా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వారి మంత్రి దాడిశెట్టి రాజా చెప్పిన దాని ప్రకారమే 7,273 కిలోమీటర్స్ రోడ్లకు గాను వాళ్ళు ఖర్చు పెట్టింది 3,461 క్రోర్స్ ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లో 11,000 కిలోమీటర్లు రోడ్ వేశారు 6 నెలల్లో. అంటే వాళ్ళు ఖర్చు చేసిన దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఎంత ఖర్చు పెట్టారంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. 4,500 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో కాదండి, వచ్చిన 6 నెలల్లోనే 11,072 కిలోమీటర్స్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా ఫోకస్డ్‌గా చేస్తున్న వర్క్ ఏంటంటే అండి, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నేను డే 1 నుంచి చెప్తున్నా. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద యజ్ఞమే చేస్తున్నారు గట్టిగా చెప్పాలంటే. పల్లె పండుగకు సంబంధించి, పల్లె పండుగ అనే ప్రోగ్రామ్‌కి సంబంధించి దాని స్టేటస్ చెప్తాను వినండి. మొత్తం పంచాయతీస్ 12,654 పంచాయత్స్ ఉన్నాయి. మండల్స్ 658 మండల్స్ ఉన్నాయి. అందులో 24,110 టోటల్ వర్క్స్ ఉన్నాయి. కంప్లీట్ అయినవి 11,305 వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే దాదాపు 46% కంప్లీట్ అయింది. దట్ టూ వితిన్ 6 మంత్స్‌లో. 5 ఇయర్స్ డేటా కాదు ఇది. 6 మంత్స్ డేటా. మైండ్ ఇట్. 6 మంత్స్‌లో 46% పనులు పూర్తి చేసేసాడు మనిషి. బీటీ రోడ్లకు సంబంధించి టోటల్ వర్క్స్ ఎన్ని ఉన్నాయంటే 408 వర్క్స్ ఉన్నాయి. 2 మీటర్ లేయర్ స్టేజ్ 58, పూర్తయినవి 83. అంటే ఆ పర్ఫార్మెన్స్, ఆ లెవెల్ చూడండి. 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ గవర్నెన్స్ చూపిస్తున్నాడు. గతంలో ఏమో 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి 3 ఏళ్ళా? ఇప్పుడేమో 11,000 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి జస్ట్ 6 మంత్సా? అదేది 'భరత్ అనే నేనులో' మహేష్ బాబు గారు ప్రెస్‌తో మాట్లాడతా, నేను అధికారంలో ఉంటే ఇలా చేయొచ్చు, ఇలా అని చిటికేసి చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు దాన్ని. ఇది కాకుండా ఈ డేటా మీకు ఖచ్చితంగా షాక్ అవుద్ది. 100% మీరు ఆశ్చర్యపోతారు ఈ డేటా. నేను ఇప్పుడు చెప్పిన డేటా ఇది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి నేను చెప్పిన డేటా దాడిశెట్టి రాజా గారు చెప్పింది. సోర్స్ అడగండి. దాడిశెట్టి రాజా గారు అసెంబ్లీలో చెప్పింది. హిందుస్థాన్ టైమ్స్ నుంచి నేను దీన్ని తీసుకున్నా. దట్ ఈస్ ద సోర్స్. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా కూడా నోట్ చేసుకో. గతంలో నేను చెప్పానండి, నా గత వీడియోలో చెప్పాను నేను. ట్రైబల్ ఏరియాకి సంబంధించి, గిరిజనులకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి హ్యాస్ వెరీ లీస్ట్ ప్రయారిటీ. మళ్ళీ ఆయన పేదల గురించి మాట్లాడతాడు. ట్రైబల్స్‌ని వదిలేస్తాడు. మళ్ళీ ఆయన నేను పేదవాడినయ్యా, పెత్తందారులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు అని చెప్తా ఉంటాడు ఆయన. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి మనం ఎస్టీకి సంబంధించిన బడ్జెట్లో, ఎస్సీ, ఎస్టీ బడ్జెట్లో
ట్రైబల్ ఏరియాస్కి ఎంత కేటాయించాడనే ఒక డేటా ఉంది, అది చెప్తాను వినండి. ట్రైబల్ పంచాయత్ రోడ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2019-20 23 కోట్లు ఖర్చు పెట్టాడు. 2020-21 67 కోట్లు ఖర్చు పెట్టాడు. 2022-23 22 కోట్లు ఖర్చు పెట్టాడు. 2023-24 33 కోట్లు ఖర్చు పెట్టాడు. కూటమి ప్రభుత్వం 2024 అంటే 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు 223 crores ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 4 times హైయెస్ట్ దెన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పండి, పేదవాడు ఎవడో పెత్తందారుడు ఎవడు? పేదవాడి తరపున నిలబడింది పవన్ కళ్యాణ్ గారా, పేదవాడి తరపున నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు? ట్రైబల్స్ వాళ్ళ గురించి మీరు ఒక్క రోజు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. పేదవాడి గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. సిటీల తరహా రోడ్స్, సిమెంట్ రోడ్స్ వాళ్ళకి కావాలని, ట్రైబల్ ఏరియాస్ కూడా కావాలని ఆలోచించి దాన్ని మొదలు పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. దానికి సంబంధించి నేను ఇంకొక కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ట్రైబల్స్కి ఏం చేయబోతున్నారు అనేది. మొత్తం బడ్జెట్ 105 కోట్లు ఖర్చు పెడుతున్నారు ట్రైబల్ పీపుల్కి. దాంట్లో 19 ఇమ్మీడియట్ రోడ్స్ వేస్తున్నారు. దాదాపుగా 38.85 99 కిలోమీటర్లు, దాదాపుగా 99 కిలోమీటర్ల రోడ్డు 72 హ్యామ్లెట్ విలేజ్ని కనెక్ట్ చేస్తూ రోడ్స్ వేస్తున్నారు. అది వచ్చిన 6 నెలల్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వచ్చిన 6 నెలల్లో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెత్తందారుడు పేదవాడని మాట్లాడడానికి లేదండి. విత్ డేటా నేను మాట్లాడుతున్నా. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదిగో పనికిమాలినోడు పెట్టుకున్నారు కదా మీరు, ప్రశ్న అనేవాడిని, ఆయన తీసి కౌంటర్లో వేపిస్తే వేపించండి, నేను ఆన్సర్ ఇస్తుంది, నా దగ్గర డేటా ఉంది. మీరు ట్రైబల్ ఏరియాస్కి మీరు చేసింది 0. పోనీ మెయింటెనెన్స్, రోడ్స్ రిపేర్లు, మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మరమ్మతులు అంటారు కదా, రోడ్లకు సంబంధించిన మరమ్మతులకి 2019-2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. 2024 అంటే ఈ 6 monthsలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రోడ్డు మరమ్మతులకు ఖర్చు పెట్టింది 1111 కోట్లు. చిత్తశుద్ధి అంటే అది, చేయాల్సిన విధానం అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, యంగ్స్టర్స్, యూత్ ఎవరైనా మా ఏరియాలో రోడ్లు బాగాలేవని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రశ్నిస్తే నేను ఎమ్మెల్యేని క్వశ్చన్ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది డెమోక్రసీ అంటే. ఇలా ఉండాలి, డిసెంట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ట్రైబల్ ఏరియాస్లో రోడ్లు ఏమని నేను చెప్తున్నా, అధికారులు రోడ్లు వేస్తారు, కానీ ఇక్కడ ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అంటే ఎలా? రోడ్డు క్వాలిటీ మీరు చెక్ చేయండి. రోడ్డు క్వాలిటీ బాగాలేదంటే మీరు క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్ చేస్తే అధికారులు పనిచేస్తారు, మీరే క్వశ్చన్ చేయండి అని చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రోడ్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారో, లైక్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. రోడ్స్ని చాలా అద్భుతమైన రోడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఏదైనా సరే రోడ్స్ నుంచే మొదలవుతుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కావాలంటే వెరీ 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 బేసిక్ థింగ్ అంటే మనకి రోడ్స్ ఉండాలి. రోడ్స్ లేకపోతే అవ్వదు. మీరు ఏదైనా ఇప్పుడు మీరు వేరే ఊరికి వెళ్తున్నారంటే రోడ్లు, గతుకుల రోడ్లు ఉంటే హ్యామ్లెట్ విలేజ్, చిన్న విలేజ్ అయి ఉంటుంది, కుగ్రామాల డ్రైవ్ అని అనుకుంటాం. అదే మంచి హైవే వచ్చిందనుకోండి, అరే చాలా పెద్ద సిటీ అనుకుంటాం. అంటే మన బేసిక్ హ్యూమన్ సైకాలజీ అలా తయారైంది, రోడ్స్ బాగుండాలి అని. సో పవన్ కళ్యాణ్ గారు అందుకే అంత టార్గెట్ పెట్టుకున్నాడు. రేపనే రోజు ఇక్కడికి ఐటీ రావాలన్నా రోడ్స్ ఉండాలి. సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంత గట్టిగా పట్టుకున్నారు. సో ఇది వీడియో. ఈ డేటాని అందరికీ షేర్ చేయండి, అందరితో చర్చించండి. రోడ్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయం ఇది అని చెప్పండి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మనం తడుముకోకూడదు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు టక్క 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 చెప్పాలి. ఎలా అసలు విమర్శ ఏం చేశాడు, దానికి సంబంధించిన సొల్యూషన్ ఏం తీసుకొచ్చాడు, టక్క 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 చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం క్వశ్చన్ చేశాడు, పీడిఎస్ రైస్ గురించి క్వశ్చన్ చేశాడు, సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ గారు రోడ్లు గుడ్ మార్నింగ్ సీఎం ఉన్నారు, రోడ్ల మరమ్మతులు. అలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మనం తడుముకోకూడదు అనమాట. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ వర్క్స్ చెప్తున్నాను. చాలామందికి డేటా మాట్లాడేసరికి నచ్చకపోవచ్చు. నేను వాళ్ళని తిడితే, ఎవరినైనా టార్గెట్ చేసి తిడుతుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిడుతుంటే నచ్చుతుంది. కానీ దానివల్ల జనసేన పార్టీ వైపు న్యూట్రల్స్ చూస్తారని నేను అనుకోవట్లేదు.
చూసే వాళ్ళల్లో ఇప్పుడు నా వీడియో ఒక 100 మంది చూస్తే 100 మందిలో ఒక 10 మంది న్యూట్రల్స్ ఉంటే ఒక్కడిని నేను మార్చగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగి వాళ్ళని జనసేన వైపు తిప్పగలిగితే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో అందుకని డేటా ఓరియంటెడ్ వీడియోస్ నేను ఎక్కువ చేస్తున్నాను ఈ మధ్య. ఒక 2-3 వీడియోస్ మీరు చూస్తే. సో అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జనసేన, జై హింద్.